నమస్కారం అండి. నా పేరు కలాం సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. నాకిందాక ఒక 2 అవర్స్ బ్యాక్ ఒకాయన చాలా పెద్దాయన ఫోను జేశారు. సీనియర్ సిటిజన్ ఆయన. ఆయనకి నలుగురు కొడుకులు. ఆయన ఇంట్లోంచి ఎలగొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నట. ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆయన ఓన్ ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ ఉన్నా గూడా చూడండి కొడుకులు ఎలా ఉన్నారు ఇవాళ రేపు. ప్రశ్న ఏందంటే, వయోవృద్ధుల సంరక్షణ చెయ్యకపోతే కొడుకులు, కూతుళ్లపై ఎలాంటి కేసు వేయవచ్చు? జనరల్‌గా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కొడుకు, కూతుర్ల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు తల్లిదండ్రులు అసలు వాళ్ళని ఏం పట్టించుకోకపోతే మెయింటెనెన్స్ కింద అకార్డింగ్ టు సెక్షన్ 5 ఆఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళి స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి. అక్కడ వీళ్ళు మెయింటెనెన్స్ అప్లికేషన్ ఫైల్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ అప్లికేషన్ ఫైల్ చేసుకొని ఇలా మా కొడుకులు నన్ను నా భార్యని పట్టించుకోవట్లేదు, మేము వృద్ధాపంలో ఉన్నాం, అబోవ్ 60 years ఉన్నాం, ఉంది కదా పేరెంట్స్ యాక్ట్ ఉంది కదా, పేరెంట్స్ యాక్ట్లో వాళ్ళకి ఎవరికైనా సరే తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే వాళ్ళు ఇమీడియట్లీ ట్రిబ్యునల్ కోర్టులో ఒక కేసు దావా వేసుకోవచ్చు. దావా వేసుకుంటే అప్పుడు కన్సిలేషన్ ఆఫీసర్ ఉంటాడు. ఆ కన్సిలేషన్ ఆఫీసర్కి అప్లికేషన్ రీచ్ అయిన తర్వాత అప్పుడు ఆయన పరిశీలించిన తర్వాత వాళ్ళకి నోటీసు సమన్స్ జారీ అవుతాయి. ఎవరికి? పిల్లలకి. ఎవరిపైన అయితే కేసు వేసాడో వాళ్ళకి జారీ అయిన తర్వాత వాళ్ళని పిలిచి విచారించిన తర్వాత వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళు ఇంత అమౌంట్ అనేది కోర్టు ఫిక్స్ చేస్తుంది. మెయింటెనెన్స్కి 10,000 20,000 భార్యాభర్తలు ఇద్దరికి ఉండడానికి అది మెయింటెనెన్స్కి ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళకి జరిమానా పడుతుంది, ఫైన్ ప్లస్ జైలు కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఇందాక ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. ఇదే ఆయన చెప్పేది జవాబు. ఆన్సర్ ఏంటంటే, ఎవరైనా సరే కొడుకులు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. వీళ్ళు ఎప్పుడు ఎక్కడికి పోతారు? ఓల్డేజ్లో చూసుకోవాలి కదా వాళ్ళని. ఎవ్వరు భయపడకండి. ఓల్డ్ పీపుల్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు న్యాయం జరగాలి అంటే సెక్షన్ 5 ప్రకారంగా ట్రిబ్యునల్ కోర్టు పోండి. స్పెషల్ కోర్ట్స్లో మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఏం కావాలి? మీకు మెయింటెనెన్స్ అప్లికేషన్ అది పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు ఎంత కావాలో మెయింటెనెన్స్, మీ ఖర్చు, మందులకి, వాటికి, వీటికి, ఫుడ్కి, నెల వేసరికి ఎంత కావాలో ఇద్దరికి కలిపి, భార్యాభర్త కలిపి మీరు అప్లికేషన్లో పొందుపరిస్తే మీకు ఆటోమేటిక్గా కోర్టు ద్వారానే మీకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు కొడుకులు కానీ ఇవ్వకపోతే వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది, ఫైన్ వేస్తారు, పనిష్మెంట్ అన్నీ ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏమైనా అయితే ఇలాంటి ఇబ్బందులు వస్తే మీరు డైరెక్ట్గా ట్రిబ్యునల్ కోర్టుకి వెళ్ళండి. నమస్కారం.